వరంగల్కి సంబంధించిన వార్త ఇది. మామునూరు ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మామునూరు అంటే వరంగల్ దగ్గర. సో ఆ వరంగల్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా ఇంకా అతి త్వరలో అంటే 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నది ఇది. సో ఎన్ఓసి క్లియర్ అయిపోయింది. సో నెరవేరనున్న వరంగల్ వాసుల కళ అంటూ ఈ వార్త మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. మామునూరు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్పోర్టు కోసం ఇప్పటికే రేవంత్ సర్కారు 696 ఎకరాల భూమిని సేకరించింది. మరో 253 ఎకరాలు సేకరించనుంది. ఇందుకోసం 205 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. సెంట్రల్ నుంచి పర్మిషన్ రావడంతో తమ పని మరింత స్పీడప్ చేయనున్నారు అంటూ ఇక 10 ఏళ్ళగా పెండింగ్లోనే ఉన్న ఎన్ఓసి అంటూ 10 ఏళ్ళ నుంచి పెండింగ్లోనే ఉంది ఆ ఎన్ఓసి. సో ఆ ఎన్ఓసిని క్లియర్ చేస్తూ ఫైనల్గా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ చేసుకున్న ఒప్పందంలోని క్లాస్ 5.2లో 25 ఏళ్ల లోపట 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయానికి అనుమతించొద్దని జిఎంఆర్ సంస్థ కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. అంటే జిఎంఆర్ సంస్థ ఏం ఒప్పందం చేసుకుందంటే అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇవాళ శంషాబాద్ ఒక 150 కిలోమీటర్ల వరకు ఇంకొక ఎయిర్పోర్ట్కి పర్మిషన్ ఇవ్వొద్దని ఆనాడు ఒప్పందం చేసుకుంది. అదేంటంటే ఆ క్లాస్ 5.2లా ఉన్నది, అది కూడా 25 ఏళ్ళ తర్వాత పెట్టుకోవచ్చు, కానీ 25 ఏళ్ళ లోపైతే వద్దని అన్నారు. అయితే దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ప్రత్యేకంగా చర్చలు జరిపింది. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్ఓసిపై ప్రభుత్వం జిఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. బోర్డులో పెట్టి ఎన్ఓసి ఇచ్చేలా చేసింది. దీనికి కేంద్రం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్కు లేఖ ద్వారా వెల్లడించారు. జిఎంఆర్ అంగీకారం తెలపడంతో మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ముమ్మరంగా సాగనున్నాయంటూ ప్రధాని మోడీకి ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సాకారమైన వరంగల్ ప్రజల కళ అని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా దీని ప్రయత్నం ఏంటిదంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం కాదు, గత బీఆర్ఎస్ సర్కార్లోనే దీనికి మొదలైంది ఆ ప్రయత్నాలు. అప్పటి నుంచి కూడా పర్మిషన్కి అడుగుతూ ఉంటేనే ఇక ఆ క్లాస్ 5.2లో ఉన్నది. సో 25 ఏళ్ళ దాకా పర్మిషన్ ఇచ్చేది లేదు, ఎన్ఓసి ఇచ్చేది లేదని చెప్పి ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టిరు. సరే, ఇది ఆనాడు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిన భూముల్ని వాళ్ళు సేకరింపజేపించినా కూడా అది ఎవరి హయాంలో అయితే వాళ్ళకే వస్తుంది క్రెడిట్. గతంలో మేము చేసినాం కదా అంటే అది కాదు ముచ్చట. చంద్రబాబు నాయుడు కూడా ఎంతో కష్టపడి కింద మీద పడి ఆ టైంలో నేను ఉన్నది చెప్తున్నా, మళ్ళా కష్టపడి ఆడ ఆ తుక్కుగూడ ఆ గొల్లపల్లి ఆ ఏరియా అంతా కూడా భూములన్నీ సేకరింపజేసి ఫైనల్గా అయిన తర్వాత చివరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎన్టీ రామారావు పేరు పెడదామని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోగానే నెక్స్ట్ వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాగానే దాని పేరు రాజీవ్ గాంధీ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి పేరు వచ్చింది. గతంలో ఎవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేసిర్రు, ఎవరి వల్ల వచ్చింది అనే దానికంటే కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం క్రెడిట్ జరుగుతాయి కొన్నిసార్లు. ఇప్పుడు మొన్న 55,000 ఉద్యోగాలు ఇస్తే అది గత ప్రభుత్వ నోటిఫికేషన్లు అని చెప్పినప్పటికీ ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలు వేసుకుందో, ఎవరైతే ఏమున్నది వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళేమో పక్కపంటోనికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటే ఎట్లా అని వాళ్ళు అన్నారు. వీళ్ళేమో అట్లెట్లయితుంది గతంలో మరి మీరు చేసినవి కూడా గంతేనా అని చెప్పి వాళ్ళంటూ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చుకొని మేము మా హయాంలోనే ఇచ్చేసినాం మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని వీళ్ళు చెప్పుకుంటారు. సో అందుకే ఎవరి హయాంలో ఏం జరిగిందనే దాన్ని ఎవరి ప్రయత్నాన్నే గుర్తించాలి తప్ప ఇక్కడ ఎవరు రిబ్బన్ కట్ చేసిర్రు అనేది లెక్కలేదు దాంట్లో. అంతకంటే ముందు దాని ప్రయత్నం ఎవరు చేసిండ్రు, ఎవరి వల్ల వచ్చింది అదే లెక్కకు వస్తుంది. అది ప్రజలకు అందరికీ తెలుసు ఎవరి ప్రయత్నం ఏంటిదనేది.